హైవేస్ లక్ష గండం దాటింది, బంగారు రేటు పెరుగుతుంది అని అనుకున్నాం. ఈలో మరలా బంగారు రేటు తగ్గుతుంది. అదేంట్రా బాబు బంగారు రేటు తగ్గుతుంది భయపడినట్టుందా అని చెప్పేసి భయపడతాం కాదు. ట్రంప్ ట్యాక్సులు పెంచుతుంది హడావుడి చేశాడు. ఎస్, ఫస్ట్ 25 అన్నాడు. రష్యన్ నుంచి ఆయిల్ ఇంకా కొంటున్నారా, అటు ఇంకో 25 అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తిప్పి తిప్పి కొడితే మనం ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసే వాటిలో జస్ట్ 2% మాత్రం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. రిమైనింగ్ వేరే వేరే దేశాలు. మనకు వచ్చే నష్టం ఏమీ లే. కాకపోతే పాపం ఆక్వా వాళ్ళు, ఈ రొయ్యల వాళ్ళు పాపం బాగా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ మూమెంట్లో రిమైనింగ్ ఏంటో బాబు అనుకున్నప్పుడు అమెరికాకి నష్టం ఎక్కువ ఉంది. ఇప్పుడు మన మీద ట్యాక్స్ వేయటం వల్ల మనం ఏదైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ ఎక్కువ రేట్లు బలుకుతున్నాయి. దాంతో అక్కడ కొనుక్కునే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ మాటకు ఆ మాట టాయిలెట్ పేపర్ కూడా కొనలేకపోతే దుస్థితిలో వాళ్ళు ఉన్నారని తెలిసింది. సరే, తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి విషయం, బంగారానికి సంబంధించి ఎటువంటి ట్యాక్సులు లేవని అన్నాడు. దాంతో అందుకు తగ్గింది బంగారం. ఏంటా ట్యాక్సులు హడావుడి నడుస్తున్న మూమెంట్లో పెరగాల్సింది తగ్గింది ఏంటి అబ్బా అనుకున్నా. బంగారం మీద భారతదేశం అమెరికా చేత ఇంపోర్ట్ చేసుకుంటే బంగారానికి సంబంధించి నో ట్యాక్స్ అన్నాడు. అంటే ఎక్స్ట్రాగా ఏమీ లేవు, ఇప్పుడు ఏవైతే అవే అన్నాయి. అమ్మయ్యా, అట్టయితే బంగారు రేట్లు తగ్గుతాయిగా అనేసి అనుకొని ఈ బులియన్ మార్కెట్లో కావచ్చు, బయట వర్తకులు కావచ్చు తగ్గటం మొదలెట్టారు. అలా మరలా ఈరోజు కొంత తగ్గింది. ఎంత తగ్గింది నేను చెప్పను, ఎందుకంటే ఇది కూడా తగ్గింది అంటారని మీరు అంటారు. అందుకే ఎంత తగ్గింది నేను చెప్పను, కానీ రేట్ అయితే చెప్తాను. 24 క్యారెట్ గోల్డ్ 1,01,350 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 92,900 రూపాయలుగా ఉంది. కమింగ్ టు వెండి, నన్ను వదిలేని మాస్టర్ అని చెప్పేసి వెండి అంది. దాంతో నిండి ఎక్కడైతే ఉందో 1,20,000 రూపాయలు కేజీ అక్కడే ఉండిపోయింది. సో అది విషయం. రాను రోజులలో మార్కెట్లు కనుక పుంజుకుంటూ గట్టికి పోయినాయి అంటే ఇంకా రేట్లు తగ్గుతాయి. ఏది గోల్డ్ రేట్లు లేదు, ఇంటర్నేషనల్ వైడ్ మార్కెట్లో తేడా కొనే బాబు అనుకుంటే అప్పుడు బంగారు రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. నేను మరలా చెప్తా, లాంగ్ రన్లో బంగారం అయితే పెరగటం ఖాయం. ఎందుకంటే బంగారం నిల్వలు అంతగా లేవు.